విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ముంపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడకు కొత్త కష్టం తెచ్చే ఒక కుట్ర జరిగిందా? అదే జరిగితే పరిస్థితి ఎలా ఉండేది అన్న అంచనానే వణికేలా చేస్తుంది. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఉదంతంలో కుట్ర కోణం ఉందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త అంశాలు వెలుగు చూశాయి. కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న సందేహాలకు కొత్తగా వెల్లడైన అంశాలతో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన పలు అంశాలను చూస్తే కుట్ర కోణం ఏమైనా ఉందా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న 3 పడవలకు సంబంధించి ఒక్కొక్క పడవ బరువు 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్న బోట్లు కావడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు, సాధారణంగా ఏ బోటుకు ఆ బోటును ఉంచుతారు, కానీ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు మాత్రం ఒకదానికి మరొకటి కలిసి ఉండటాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను మొత్తం 5 పడవలు ఢీకొట్టగా అందులో 3 గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిబే అన్న విషయాన్ని గుర్తించారు. ఈ వక్కలగడ్డ ఉషాద్రి ఎవరో కాదు, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ కు అనుచరుడు. ఎందుకు రామ్మోహన్ ఎవరు అంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు దగ్గర బంధువు అన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు, మాజీ ఎంపీ నందగాం సురేష్ కు దగ్గరగా ఉంటారని, రామ్మోహన్ ఉషాద్రులు మాజీ ఎంపీకి చెందిన లారీలకు ఇసుక సరఫరా చేసేవారని గుర్తించారు. అంతేకాకుండా బోట్లను కట్టేసిన తీరుపైన సందేహాలు పలు రకాలుగా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బోట్లను వేటికబే ఉంచుతారు, అది కూడా నడి ఒడ్డున లంగరు వేసి కట్టేస్తారు. కానీ 3 పడవల్ని కలిసి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచడం, కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న సమయంలో ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోవడంపై కొత్త సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. పెద్ద పడవలైనప్పటికీ కొట్టుకుపోయి బ్యారేజ్ వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. పోలీసులు ఈ సందేహాలకు తగిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితుల కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలని సేకరిస్తున్నారు. అంతేకాదు, రామ్మోహన్ ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనపాలెం వైపు ఉండేవని, కొద్ది రోజుల క్రితమే తీసుకురావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇలా తీసుకొచ్చిన బోట్లను గొల్లపూడి వద్ద ఎందుకు ఉంచారు అన్న సందేహానికి సమాధానాలు అయితే వెతుకుతున్నారు. మొత్తంగా మరికొద్ది రోజుల్లో ఈ కుట్ర కోణం ఒక కొలిక్కి వచ్చే వీలు ఉందని చెబుతున్నారు. అప్పటి వరకు తెర మీదకు వస్తున్న సందేహాలని నిజాలుగా మాత్రం భావించకుండా సంయమనాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నారు.